మా ప్రియమైనటువంటి చిలువూరు గ్రామస్తులకు ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క నామములో మీకందరికీ శుభములు తెలియజేయుచున్నాము. మేము ఇలాగూ మీ మధ్యకి రావటానికి కారణము దేవుని ప్రేమ, మీ మీద ఉన్నటువంటి ప్రేమను మేము మీకు తెలియజేయటానికి వచ్చాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్ ఇలా సెలవిస్తుంది, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. మరలా మనం ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. లోకమంటే మనకందరికి తెలుసు. ఒక కవి అన్నారు, లోకమంటే మట్టి కాదు, లోకమంటే మనుషులని. మనుషులంటే ఒక కులము, ఒక మతము, ఒక దేశస్థులు, ఒక రాష్ట్రము ఇలా కాదండి. అందరినీ దేవుడు అందరినీ ప్రేమించాడు. ఎందుకు దేవుడు అందరినీ ప్రేమించాడు అంటే, దేవుడు అందరినీ సృష్టించాడు, దేవుడు అందరినీ పుట్టించాడు, దేవుడు అందరినీ నిర్మించాడు. దేవుడు మనకందరికీ కావలసినటువంటి మంచి వాతావరణము, వర్షము, ఎండ, ఇలాగున మంచి గాలి, ఇలాగూ దేవుడు మనకిస్తున్నాడు. మానవునికి ఏదైతే కావాలో అవన్నీ దేవుడు ఉచితంగానే ఇస్తున్నాడు. దేవుడు ఇచ్చేవన్నీ కూడా మానవునికి ఉచితంగానే ఇస్తాడు. మనం చూస్తే గాలి, ఆక్సిజన్ సరిగా మనం పీల్చుకోకపోతే, అందకపోతే హాస్పిటల్కి వెళ్తే అదే ఆక్సిజన్ని డాక్టర్లు ఎంతో డబ్బు తీసుకుంటారు. చూడండి, నిజంగా దేవుడిచ్చేది ఫ్రీ, ఊరికనే ఇస్తాడు. కానీ మానవుడు అదే ఇవ్వాలంటే ఎంతో క్రయం చెల్లించాలి, వ్యయం చెల్లించాలి. అందుకనే దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. దేవుడు మానవుని ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమించాడు అంటే, మానవుడు దేవుని చేత నిర్మించబడినటువంటి వాడు, దేవుని చేత సృష్టించబడినటువంటి వాడు. మళ్ళా చూస్తే మానవుడు దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క పోలిక. చూడండి, కొన్నిసార్లు ఒక ఇంట్లో పిల్లలు, భార్య భర్తలకు 4 పిల్లలు ఉంటే, ఒక్క కుమారుడు కొంచెం, అంటే అందరూ కూడా ఉంటారనుకో, ఒకడు అచ్చం తల్లిలాగానో తండ్రిలాగానే ఉంటే వాడిని ఎంతగానో చూసుకుంటారు, బంధువులు కూడా బాగా చూసుకుంటూ ఉంటారు. అయితే దేవుడు అలాంటి వాడు కాదు. దేవుడు మనల్ని అందరినీ కూడా తన స్వరూపంలోని, తన పోలిక చొప్పునే నిర్మించాడు. ఎందుకొరకంటే దేవునికి మన మీద ఉన్నటువంటి అపరిమితమైనటువంటి ప్రేమ. ఆ అపరిమితమైనటువంటి ప్రేమ, ఎంత దేవుని ప్రేమ మన మీద ఉంది అని చూస్తే, దేవుడు మనల్ని ప్రేమించి మనలను రక్షించటానికి, దేవుని చేత ప్రేమింపబడిన మనము దేవుని ప్రేమించకుండా ఉన్నాము, దేవుని మాట వినకుండా ఉన్నాము. అయినా దేవుడు మనల్ని ప్రేమించి మన కొరకు పరలోకాన్ని విడిచి భూలోకంలోనికి 2025 సంవత్సరాల క్రితము పరిశుద్ధ మానవుడిగా జన్మించాడు. మానవుడు దేవుని ప్రేమకు దూరం కాకూడదు. మానవుడు శాశ్వత కాలము దేవునితోనే, దేవుడు సిద్ధపరిచినటువంటి స్థలంలో, ఆ మోక్ష రాజ్యంలో, నిత్య జీవంలో, పరలోక రాజ్యంలో ఉండాలని, మానవుడు నరకానికి, పాతాళానికి, అగ్నిగుండానికి వెళ్లకుండా ఉండాలని మానవుని ప్రేమించి మానవుని రక్షణ కొరకు దేవుడు ఈ లోకంలో మానవుడిగా జన్మించి, ఆ ప్రభు మన యొక్క పాపం నుండి మనల్ని విడిపించడానికి, మనల్ని రక్షించడానికి, మనం అగ్నిగుండానికి, నరకానికి వెళ్లకుండా ఉండాలని మన యొక్క పాప పరిహారార్థ నిమిత్తము కలువరి శిలువలో రక్తాన్ని కార్చారు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ప్రతి పాపము నుండి మనల్ని తప్పిస్తుంది, కడుగుతుంది, పవిత్రపరుస్తుంది, మనల్ని రక్షిస్తుంది, నీతిమంతులుగా చేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారే మన కొరకు ఈ లోకంలోనికి రాకపోతే మనమందరం కూడా నరకానికి పాత్రులము. ఆరని అగ్నిగుండములో
మనం వెళ్ళవలసినటువంటి వారము అలాగూ ఉండకూడదని దేవుడు మనల్ని ప్రేమించి తన ఏకకుమారుడిని మన కొరకు కలువరి శిలువకు అప్పగించినాడు. ఇందులో దేవుని ప్రేమ ఉంది. దేవుడు తానే మొదట మనల్ని ప్రేమించాడు. ఆయన మనల్ని ప్రేమించి మన కొరకు తాను అప్పగించుకున్నాడు కలువరి శిలువకు. యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమించి మన కొరకు ఆ ప్రభు కలువరి శిలువలో రక్తాన్ని కాచారు. యేసు ప్రభునందు విశ్వాసం ఉంచితే మనకు పాప క్షమాపణ ఉంది, నిత్య జీవం ఉంది. లేదులేండి, ఏముందులేండి అని అనుకుంటే నరకం ఉంది, పాతాళం ఉంది, అగ్నిగుండం ఉంది. అక్కడ యుగాయుగాలు ఉండాలి. ఆ వేదనకరమైన స్థలానికి నీ వెళ్లకుండా ఉండాలంటే యేసు ప్రభు నందు విశ్వాసం ఉంచు. ఈ లోకం మనకు శాశ్వతం కాదు అనుకుంటాం. ఒక ఊరు వెళ్తే ఒక వారము, 2 రోజులు, ఒక వారం, 4 రోజులు ఉంటాం, నెల అయినా ఉంటాం. చూడండి, మన పిల్లలు అమెరికా వెళ్ళారంటే కొన్ని సంవత్సరాలకైనా తిరిగి వస్తారు. అలాగనే మనం ఈ లోకంలో జన్మించాము, మళ్ళా ఈ లోకాన్ని విడవాలి. విడిస్తే 2 స్థలాలు ఉన్నాయి, పరలోకము, నిత్యజీవం, మోక్షరాజ్యము. అక్కడికి ఎప్పుడు వెళ్తాము? ఎవరు వెళ్తారు? నీతిమంతులు వెళ్తారు, పరిశుద్ధులు వెళ్తారు. పాప క్షమాపణ పొందినటువంటి వారు, వారే నీతిమంతులు, పరిశుద్ధులు. ఎవరో నీతిమంతులు అవుతారంటే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచినటువంటి వారు. వారికి నిత్యజీవం ఉంది. ఏముందులేండి అని అనుకుంటే నరకానికి వెళ్తారు. నరకానికి వెళ్లకుండా ఉండాలని మన కొరకు, మన నిమిత్తము మనల్ని ప్రేమించి యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకై రక్తాన్ని కాచారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు క్షమించే దేవుడు, ప్రేమించిన దేవుడు. ఆ ప్రేమ కలిగిన దేవుని యందు విశ్వాసం ఇస్తే నరక శిక్ష నుండి తప్పించబడతావు, నిత్యజీవంలో యుగాయుగాలు సంతోషిస్తావు. ఇలాగ ప్రభు యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచండి. అప్పుడు మీరును మీ ఇంటి వారును గొప్ప రక్షణ, ఆత్మీయ మేలులు పొందుతారు. మా ప్రియులారా, ఇంకా ప్రభు యేసుక్రీస్తు వారిని గురించి మీరు ఎక్కువగా తెలుసుకునే దాని కొరకు మనకు సమీపంలోనే తుమ్మపూడి గ్రామంలో మెయిన్ రోడ్ దగ్గరలోనే ఆర్సిఎం స్కూల్ దగ్గర బేతనీయ ప్రార్థనా మందిరం ఉన్నది. అక్కడ ప్రతి ఆదివారం ఉదయకాలం 7 గంటల నుండి 9:30 వరకు, 10:30 నుండి 1:30 వరకు దైవారాధన కార్యక్రమాలు జరిగించబడుతూ ఉంటున్నాయి. వారంలో ఆయా కోడికలు జరిగించబడుతూ ఉంటున్నాయి. దైవ సేవకులు కుటుంబంగా అక్కడ ఉంటున్నారు. మీ అందరినీ ప్రేమతో ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఆహ్వానిస్తూ ఉంటున్నాం. ఈ స్థలాన్ని విడిచి వెళ్ళక ముందు మీ క్షేమం కొరకు మేము ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ నమ్మకము కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, మీ స్తోత్రములు. ఈ సాయంకాలమున మీ యొక్క శ్రేష్టమైన మాటలు, జీవమగల మాటలు మానవుని హృదయానికి నాయన ఎంతో మేలు కలుగజేసి నాయన మార్పును, రక్షణను, నిత్య జీవము ఇచ్చే ఈ జీవపు మాటలను మీరు దీవించండి. ఎందరూ దూరముగా సమీపంగా విన్నారో హృదయాల్లో రక్షణ కార్యం జరిగించండి. వారిని, వారి కుటుంబాలు, సంతానాన్ని రక్షణతో ఆశీర్వదించు నాయన. నిత్య జీవానికి వారసులుగా చేయండి. వారి కుటుంబాలు, చేతి పని, వ్యవసాయం, పాడి పంటలను దీవించండి. కరపత్రికలు తీసుకుని చదువుకొని మేలు పొందటకు ఈ యొక్క విశ్వాసం ఉంచి దేవుని సన్నిధికి బేతనలు చేర్చబడి నిత్య జీవానికి వారసులుగా చేయమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.